వ్యవసాయ విద్యుత్ మోటార్ల వద్ద కాపర్ వైర్లు చోరీ చేస్తున్న దొంగల ముఠా సభ్యులను బండాత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సిరివెల్ల, రుద్రవరం, మహానంది, ఆత్మకూరు, నంద్యాల మండల పరిధిలోని విద్యుత్ మోటార్ల వద్ద ఉన్న తీగలను చోరీ చేయడం గత కొన్ని నెలలుగా కొనసాగుతున్నది. 5 లక్షల రూపాయలు విలువ చేసి తీగలను చోరీ చేస్తున్నారు. బండాత్మకూరు, పడమటూరు, సంతజూటూరు గ్రామాల సరిహద్దుల్లో రైతులకు సంబంధించిన విద్యుత్ మోటార్ల వద్ద ఉన్న కాపర్ వైర్లను వరుసగా కట్ చేసి దొంగలిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న దొంగల ముఠాను పోలీసులు గుర్తించారు. ఏఎస్పీ సుష్మిత ఆదేశాలతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో పొలాల్లో తిరుగుతూ ఆధారాలను స్వీకరించారు. బండాత్మకూరు మండలం నారపురెడ్డికుంట గ్రామానికి చెందిన అద్దెన్న, మహానంది మండలం అభిపురం గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్, గడివేంల మండలం బిలకలగూడూరు గ్రామానికి చెందిన సుంకన్న ముగ్గురు కలిసి వరుసగా కరెంటు మోటార్ల కాపర్ వైర్లను దొంగిలించి రైతులకు నష్టం కలిగించినట్లు గుర్తించారు. ఈ కేసులో నిందితుడు దుర్గా ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేసి అతడి వద్ద నుండి 20,000 నగదును, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించామని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా వలస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి అరెస్టు చేయడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.